నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ను గద్దెదించేందుకు దళితులు సిద్ధం. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడి. మరపురాని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సభలో తానేటి వెళ్లి. ఏకేసీ డిగ్రీ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఆటపాటలతో సందడి చేసి విద్యార్థులు 14,651 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు. బటన్ నొక్కి ఖాతాలకు జమ చేసిన సీఎం జగన్. సచివాలయ వ్యవస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. దళితుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్న దళిత సింహ గర్జన సభకు దిశానిర్దేశం చేసేందుకు 12వ తేదీన రాష్ట్ర దళిత నాయకులతో వేమగిరి బహిరంగ సభ వేదిక వద్ద సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవి హర్షకుమార్ చెప్పారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశపు హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దళిత జాతి జగన్కు బాసటగా నిలిచిందని, కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. దళితులను అన్ని రకాలుగా వంచారని మండిపడ్డారు. అందుకే గద్దెనెక్కించిన దళితులే జగన్ను గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితులను జగన్ ఏ విధంగా దాకా చేశారో దళిత సింహ గర్జన సభలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. సన్నాహక సమావేశానికి ఇదే ఆహ్వానంగా భావించి దళిత నాయకులంతా రావాలని కోరారు. తెలంగాణకు చెందిన వైఎస్ ఎమ్మెల్యేలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వదని హర్షకుమార్ సూచించారు. ఆ రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడెలా పనిచేయగలరని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టానని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. విలేకరుల సమావేశంలో జీవి శ్రీరాజ్, ఎర్ర శ్రీరామకృష్ణ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్స్ విద్య గురించి మాట్లాడతారు. విద్య గురించి జగనన్న సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి దళితులకి విద్యా ప్రదాత జగన్మోహన్ రెడ్డి అని. పీజీ విద్యార్థులు, నేను చదువుకున్నప్పటి నుంచి నేను స్కాలర్షిప్స్ మీదే చదువుకున్నాను. ఈ రోజున ఆ స్కాలర్షిప్స్ని రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఆయన ఎస్సీ విద్యార్థులతో పాటు అందరికీ ఇస్తే ఈయన మొత్తం అందరికీ కూడా తీసి పారేశాడు. వైఎస్ షర్మిల అని తెలంగాణ బిడ్డ అన్న ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే, ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు. తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాకు ఆత్మగౌరవం కావాలి. రేపు ఆ సభ మా ఆత్మగౌరవాన్ని ప్రస్ఫుటిస్తుంది. ఆ సభలో మేము ఏం మాట్లాడాలి, ఆ సభలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆ సభని ఏ రకంగా మేము ఫోకస్ చేయాలి, దళిత వర్గాలన్నిటికీ మేము ఏమి దిక్సూచి చేయాలన్నది రేపు అంటే 12వ తారీఖు రేపు ఏదైతే మేము బహిరంగ సభ నిర్వహించదలుచుకున్నామో అక్కడ ఈ దళిత నాయకుల, రాష్ట్ర నాయకుల సమావేశం ఏర్పాటు చేశాం 3 గంటలకి. రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులందరినీ కూడా అందరికీ నేను పిలిచాను. కబుర్లు అందని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా తెలుసుకుని తప్పకుండా రండి. మన జాతికి దిశానిర్దేశం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మహానేత వైఎస్ఆర్ను ఎన్నటికీ మరవలేరని, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి తెలిపారు. పసివేదల అంబేద్కర్ కాలనీలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. కొవ్వూరు రూరల్ మండలం పసివేదల అంబేద్కర్ కాలనీలో సొసైటీ డైరెక్టర్ దాసరి వెంకటరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అభిమానులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. తానేటి వనిత మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పసివేదల గ్రామంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలో డ్వాక్రా రుణమాఫీ, బంగారు ఆభరణాలపై రుణాల మాఫీ చేస్తారని అబద్ధపు హామీలతో మహిళలను మోసం చేశారన్నారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణకు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర మొదలుపెట్టి నేటితో 5 ఏళ్లు పూర్తయిందని, అదే రోజున ఈ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ జరగడం ఆనందదాయకమన్నారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన మొదటి సీఎం వైఎస్ఆర్ అని కొనియాడారు. మహిళా సాధికారత సాధించేలా సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించి వైఎస్ఆర్ పేదింటి దైవం అయ్యారన్నారు. అలాగే ఫీజు రియంబర్స్ ప్రవేశపెట్టి విద్యాదాతగా మారారన్నారు. మరి ఈ రోజున పసివేదల గ్రామంలో మరి మన సొసైటీ డైరెక్టర్ మరి రాయుడు గారి ఆధ్వర్యంలో దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. యాక్చువల్లీ ఈ విగ్రహం ఎప్పుడు ప్రారంభించాలి అంటే, మన నియోజకవర్గానికి జగనన్న పాదయాత్రగా వస్తున్నప్పుడు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఇక్కడ పెట్టడానికి అప్పుడు ఏర్పాట్లు చేస్తే, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కావాలని కుట్రపూరితంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టనివ్వలేదు. అప్పుడు చాలా యుద్ధాలు చేశాము, పోరాటాలు చేశాము. కానీ ఆ రోజున అంటే మన దగ్గర పవర్ లేకపోవడంతో ఈ విగ్రహాన్ని ప్రారంభించుకోలేకపోయాం. కానీ ఈ రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించిన రోజు ఏ రోజు అంటే, జగనన్న పాదయాత్ర ముగించి 5 సంవత్సరాలు అయిన రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించుకోవడం అనేది కోయిన్సిడెంట్గా జరిగినా కూడా నిజంగా ఇది చాలా అంటే మెమరబుల్ డే. ఆ రోజున మనం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో ఉన్న ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసి ఆటలు పాటలతో భోగి మంటలు వేసి అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ జోగినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల పాలకవర్గ చైర్మన్ అసదుల్లా అహ్మద్, సెక్రటరీ కరెస్పాండెంట్ సికాగొల్లి సీతారామాంజనేయులు, ఆంధ్రకేసరి యువజన సమితి చైర్మన్ దేశిరెడ్డి బలరామనాయుడు హాజరయ్యారు. ముందుగా భోగి మంటలు వెలిగించి వాటి చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. అనంతరం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డాన్స్ పోటీలు జరిగాయి. ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు పరిస్థితుల్లో ఎన్ని మార్పులు వస్తున్నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను మాత్రం మరువద్దన్నారు. ఈ పండుగ ద్వారా తెలుగు ప్రజల జీవన నాడి ప్రపంచానికి తెలుస్తుందన్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లడంతో పాటు చదువుకున్న కళాశాలకు ఉన్న ఊరికి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఏటా కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కబడ్డీ, ముగ్గుల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డివి అప్పారావు, జీవి వీరాంజనేయులు, ఉదయ్, రాంబాబు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ ముగ్గులు పోటీలు, అట్లాగే నిన్న కబడ్డీ కూడా 5 టీములకి కండక్ట్ చేయడం జరిగింది. వారందరికీ మన యొక్క పెద్దలు సంక్రాంతి శుభాకాంక్షలు అందించిన తర్వాత బహుమతి ప్రదానం చేయబడుతుంది. మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇదే సంక్రాంతికి అనేక రకాల పేర్లతో పంజాబ్లో భోగని, మన తమిళనాడులో పొంగలని, హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో కూడా సంక్రాంతి చేసుకోవడం జరుగుతుంది. కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా ప్రాముఖ్యత ఎక్కువ. తెలంగాణలో కానీ
ఆంధ్రాలో కానీ మనం తెలుగువారు చేసుకునే పెద్ద పండుగగా భావించి మనం ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే తెలంగాణ కన్నా ఆంధ్రాలో మరీ ముఖ్యంగా చేసుకుంటారు. ఆంధ్రాలో మరీ ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పండగ చాలా బాగా చేసుకోవటం జరుగుతుంటుంది. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పండగకి ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. కానీ మీ జనరేషన్లో యాక్చువల్గా ఈ పండగ ఎలా జరుగుతుంది అనేది ఇవాళ మనం ఒక ఈవెంట్ లాగా చూసుకోవటం జరిగింది. కానీ మా జనరేషన్లో మాత్రం ఇవన్నీ కూడా సంక్రాంతి అంటే ఎంత వైభవంగా జరుగుతుందో మేము కళ్ళారా చూడటం, పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మకర సంక్రాంతి, భోగి, కనుమ ఇలా 4 పండుగలు కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉందంటే ఒక భోగి పండుగ మాత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ భోగి. ఎందుకంటే అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక భోగిని అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. రాసులు మారడమే కాకుండా మరి మకర రాశికి అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే జనవరి మాసంలో వచ్చిన మాత్రం మొదటి పండుగ మకర సంక్రాంతి, మరి భోగి, అలాగే కనుమ, ముక్కనుమ, అలా 4 రోజులు, వారం రోజులు పండుగ చేసుకుంటూ ఉంటాం. దీన్ని ప్రత్యేకించి ఇవాళ కాలేజీ స్టాఫ్కి, అలా జోగినాయుడు గారికి, అప్పారావు గారికి, మార్కెటాయలు గారికి, ఉదయ్ కిరణ్, సర్వేశ్వర గారికి, మొత్తం అందరికీ కూడా టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, మా అధ్యక్ష చైర్మన్ గారు, సెక్రటరీ కరస్పాండెంట్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లాలో జగనన్న తోడు పథకం కింద 8వ విడతగా 14,651 మంది లబ్ధిదారులకు 15,50,23,000 రూపాయలు బ్యాంకు ఖాతాలకు నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా జగనన్న తోడు 8వ విడత ఆర్థిక సహాయం పంపిణీ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయగా స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి జగనన్న తోడు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తూ ఒక్కొక్కరికి ఏటా 10,000 రూపాయల రుణం 0 వడ్డీకి అందిస్తూ రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి దానికి అదనంగా ఏడాదికి మరో 1,000 రూపాయలను పెంచి 13,000 వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఆకుల మాట్లాడుతూ జగనన్న తోడు పథకం ద్వారా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ చిరు వ్యాపారులు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అంతకు పైగా రుణాలతో అండగా నిలుస్తోందన్నారు. రౌతు మాట్లాడుతూ సాంప్రదాయ కళాకారులతో సహా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆదాయాలను స్థిరీకరణకు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. డిఎల్డీఓ పి వీణాదేవి, డిఆర్డీఏపీడీ ఎన్వీవీఎస్ మూర్తి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా వారి ప్రాంతాల్లోనే అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఏ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వారి గ్రామాల్లోనే అందించే విధంగా సచివాలయ వ్యవస్థలు సాధించడం జరిగిందన్నారు. సచివాలయ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అందించిన పథకాలను సకాలంలో లబ్ధిదారులకు చేరే విధంగా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 2 అడుగులు ముందుకు వేసి నాడు నేడు ద్వారా పాఠశాల ఆధునీకరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. పేద పిల్లల చదువులు విద్యార్థి దశలోనే ఆగిపోకుండా అమ్మఒడి, విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను పటిష్టవంతం చేశారన్నారు. ఈ సమీక్షలో రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, కడియం ఎంపీడీఓ కె రత్నకుమారి, నియోజకవర్గంలోని సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. సంస్కరణ అనుభవిస్తున్నటువంటి సాక్షులను మన ద్వారా మన ముందు సమాజానికి ఒక సందేశంగా
అది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రూరల్ సచివాలయ సిబ్బంది ద్వారా దేశానికి ఒక సందేశం ఇద్దామనేటువంటిది నా కోరిక. ఇస్తారా? కొంతమంది ఇస్తారంటే అందరూ ఇస్తామని సంస్కృత ఏర్పరిచిన ఈ పాలన సమాజంలో ఎక్కడో బాధలో ఉన్న వాడిని ఆదుకుంటుంది. కానీ దీనికి కూడా వృక్షం గొప్పదైతే చీడ పట్టకుండా ఉండదు. ఆ చీడకి మందు కొట్టాలి. ఆ మందు కొట్టే ఫస్ట్ స్ప్రేయర్ తగిలించుకునే కూలీ నీవు కావాలనేటువంటిది నా విధానం. మళ్ళీ సమాజంలో అమాయకుని మోసగించడానికి చేసే ప్రతి ప్రయత్నం మీద ఆపే శక్తి నీకుందమ్మా, ఆపే శక్తి నీకుందిరా. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరంలో ఉద్యమ కార్యాచరణపై రాజకీయ పార్టీలు, కార్మిక ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బి పవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే వారిపై నిర్బంధం ప్రయోగం విడ్డూరంగా ఉందని అన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చాక వాటిని మరిచారన్నారు. జగన్కి రాష్ట్రంలో 30 రోజులుగా సమ్మె చేస్తూ రోడ్డు మీద పోరాటాలు చేస్తున్న అంగన్వాడీలు కనబడలేదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాసరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దేవతా సుధాకర్, సిపిఎం నాయకుడు జువ్వల రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె జోజీ, సిపిఐ రాజమండ్రి కార్యదర్శి వి కొండలరావు, ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్షేత్రస్థాయిలో ఇందాక పెద్దలు చెప్పిన విధంగా తల్లి బిడ్డ సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత పెద్ద కార్యక్రమాలైనా, ఎంత కష్టంతో కూడిన కార్యక్రమాలైనా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసేటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ మాత్రమే. డెల్టా రూపశిల్పి సర్ అర్థన్ కాటన్ను నేటి యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఆలోచనలు కలిగిన ఇంజనీర్లుగా ఎదగాలని కామన్వెల్త్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పేట్రిషియా స్కాట్లాండ్ అన్నారు. ఆమె రాజానగరం గైడ్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. గైడ్ కళాశాలలకు విచ్చేసిన పేట్రిషియా స్కాట్లాండ్కు చైతన్య విద్యా సంస్థల అధినేత కేవీవి సత్యనారాయణరాజు, శశికిరణ్ వర్మ, రవికిరణ్ వర్మ తదితరులు ఘనంగా స్వాగతించారు. గైడ్ కళాశాల నుంచి సర్ ఆర్థర్ కాటన్ ఇన్నోవేషన్ అవార్డు 2023ను వారి చేతుల మీదుగా అందజేశారు. ఆమె మాట్లాడుతూ కామన్వెల్త్ నేషన్స్లో 30 సంవత్సరాలలోపు యువ జనాభా అధికంగా ఉన్నారని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదన్నారు. యువత దక్షతతో కేంద్రీకృతమైన ఆలోచనలు, నైపుణ్యంతో కష్టించి పనిచేస్తే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఎస్డీజీ ఇంప్లిమెంటేషన్ కార్యాలయ ప్రత్యేక ప్రతినిధి ప్రజాపతి త్రివేది, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ, యుఎస్ఏ హార్వర్డ్ సెంటర్ ఫర్ కార్పొరేట్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్, కేంద్ర యువజన విభాగం కామన్వెల్త్ సెక్రటేరియట్ సుశీల్ చంద్రాం తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అందరూ కలిపాం, కానీ మాకు డయాస్ వీలుపడలేదు అక్కడ చేద్దామంటే. అందు గురించి అని చెప్పేసి ఈ ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఆన్ ది ఎర్త్ ప్యాట్రిషియా స్కాట్లాండ్, హర్ ఎక్సలెన్సీ వారు ఇండియాకి ప్రత్యేకించి రాజమహేంద్రవరం శశిగారి తాలూకు ఇన్విటేషన్ మీద ఆవిడ వచ్చారు. దాని గురించి చెప్పేసి మేము ఈ రోజున సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పక్కనలో అక్కడ ఆ ప్రోగ్రామ్ విషయాలు కూడా చెప్తాం మీ అందరికీ. ఆవిడ కామన్వెల్త్ నేషన్స్ ఈ ప్రపంచంలో 56 దేశాల, అలాగే బ్రిక్ కంట్రీస్, నాటో కంట్రీస్ అన్నిటికి కూడా సూపర్ చీఫ్ అనమాట అండి. ఆవిడని రావడం అంటే ఏ దేశంలో కూడా ఆ దేశ ప్రధానమంత్రి, ఆ దేశ అధ్యక్షులు, అలాగే లేకపోతే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటుంది, ఆఫీస్ అంతా తరలి వస్తుంది. అటువంటి ఆవిడ
ఈరోజు రాజమహేంద్రవరం సిలికాన్ వ్యాలీలో యుఎస్లో శశి గారికి బాగా పరిచయం. మనకి యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ కాలిఫోర్నియా తోటి ఒప్పందం ఉంది. 8 సంవత్సరాలుగా మనం అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఇన్నోవేషన్స్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో పిలవటం, వారు రావటం, పక్కనలో వారు ఉన్నారు. అక్కడ ఒక 100 స్కాలర్షిప్స్ శశి కామన్వెల్త్ నేషన్ ఆఫ్రికన్ కంట్రీస్ మనలా కాకుండా కొంచెం వెనకపడిపోయినటువంటి నేపథ్యం కూడా మీకు తెలియజేయాలి. ఒకసారి మనం కంఫర్ట్గా లేదు. మనం 40 years బ్యాక్ ఎలా ఉన్నాం, పాపం ఇప్పుడు కొంతమంది చాలామంది పరిస్థితి అలా ఉంది. అందు గురించి పేద విద్యార్థుల కంటే దాదాపు ఒక బ్యాచ్కి మీ 12 కోట్ల దాకా ఖర్చు అవుతుందండి. 2 కోట్లు కూడా శశి తను అక్కడ ప్రామిస్ చేసి బయటకు వచ్చి ఫోన్ చేసి చెప్పాడు, ఆఫర్ చేయను అని చెప్పాడు అనమాట. సో అది వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సమాజ సేవకులు ఆదిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పేరిట నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలోని ఏ డివిజన్కు ఆ డివిజన్లో పోటీలు జరుగుతున్నాయి. పోటీలు అనంతరం విజేతలకు అక్కడికక్కడే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. స్థానిక 48వ డివిజన్లో ఆదిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణిల సారథ్యంలో జరిగిన ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా జరిగాయి. ఈ పోటీలను ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డి రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య తదితరులతో వెళ్లి రంగవల్లులను తిలకించారు. ఆయన మాట్లాడుతూ మగువులు వేసి రంగువల్లులు చూస్తుంటే అప్పుడే సంక్రాంతి శోభ సంతరించుకున్నట్లు ఉందన్నారు. ద్వారా పార్వతీ సుందరి, మాలే విజయలక్ష్మి, కప్పల వెలుగు కుమారి, కోసూరి చండిప్రియ, బోను ఈశ్వరి, చాపల చిన్నరాజు, సింహ నాగమణి, అప్సరి, కర్ణం లక్ష్మి, నాయుడు, కోన సత్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షోకాసు నోటీసులు ఇవ్వడం, ఇతర ప్రలోభాలు, బెదిరింపులు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ విద్యాశాఖలోకి విలీనం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం తదితర 16 డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించేది లేదని జిల్లా జేఏసీ నాయకులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ రోజు నిరవధిక సమ్మె దీక్షలో జేఏసీ నాయకులు మాట్లాడారు. ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం, ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి వేతనాలు పెంచి ప్రతి నెల 1వ తేదీన విడుదల చేయాలని జేఏసీ నాయకులు ఎం రఘునాథ్, డి వంశీకృష్ణంరాజు, పి దుర్గాప్రసాద్, ఆర్ వెంకటరాజు, మిరపరాజు, వెంకట్ తదితరులు కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణాకుమారి, జిల్లా అసోసియేట్ ఎం విజయ్ గౌరి, జిల్లా అధ్యక్షులు పి జైకర్, పీటీఐఎం సత్యానందం, హెడ్ మాస్టర్ పి జైకర్, పీటీఐఎం సత్యానందం, హెడ్ మాస్టర్ పైడియా తదితరులు మాట్లాడారు. జిల్లా యూటీఎఫ్ నాయకులు దయానిధి, రూపస్రావు, ప్రసాద్, రమేష్ బాబు, శ్రీనివాస్, ఫణికుమార్, శ్రీనుబాబు, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మిత్రులారా, జీతాలు పెంచండి, మా వెనుక చూడండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని అడగడంలో తప్పలేదు. అలాగే ఇలాగా మీరు స్ట్రైక్ చేయడం ఉద్యోగుల ఐక్యత. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు వెంకట్. నేను ఈస్ట్ గోదావరి జేఏసీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ పైన కాంట్రాక్టు ఉద్యోగులమైనటువంటి మేము గత 21 రోజులుగా సమ్మెను ప్రారంభించి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇప్పటికీ కూడా పట్టి పట్టినట్టుగా మా పట్ల ప్రవర్తిస్తుంది, నిర్లక్ష్య వైఖరి చూపిస్తుంది. భిక్షాటన కార్యక్రమాలు చేస్తాం, ఎన్నో విధాలుగా గవర్నమెంట్కి మా ఆవేదన మేము తెలియజేస్తాం. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు మా విద్యాశాఖ మంత్రి గారితో చర్చలు జరిపినప్పటికీ కూడా సత్ఫలితాలు ఇవ్వలేని కారణంగా మేము సమ్మెను కొనసాగిస్తున్నాం. రాబోయే రోజులు ఇంకా ఉధృతం చేస్తాం.
ఈ రోజు చర్చలకు పిలిచినటువంటి గవర్నమెంట్ వారు మాకు మా డిమాండ్లను నెరవేర్చే విధంగా కొనసాగించాలి, మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ఈ సభాపక్షంగా తెలియజేస్తున్నా. వచ్చే ఎన్నికల్లో తాను రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తానని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే పార్లమెంటుగా శాసనసభ కానే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. సోము మాట్లాడుతూ ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ముందు వైకాపా నవరత్నాలు నామమాత్రమేనని వ్యాఖ్యానించారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం 1 కోటి మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని, రైతులకు 15 పథకాలు అమలు చేస్తోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం ఇంటింటికి వైద్యంగా ప్రచారం చేసుకుంటోందని ఆక్షేపించారు. రాజధాని లేకుండా చేసి ఆర్భటాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని వైకాపా అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ స్థానాలు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు 32 మందితో సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భాజపా జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బాధ్యుడు కృష్ణ భగవాన్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, కాలెపు సత్య సాయిరాం తదితరులు పాల్గొన్నారు. 32 మందితో రాష్ట్రం, పార్లమెంట్, అసెంబ్లీలో కమిటీలు వేస్తారు. దానికోసం 3 మెంబర్స్తో ఒక కమిటీ 25 జిల్లాలు తిరుగుతుంది. విత్ ఇన్ ది పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అలానే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ భగవాన్ గారు, ఇంటర్నల్ ఇన్ఛార్జ్ స్థానికంగా ఉన్న పార్లమెంట్లోకి ఇన్ఛార్జ్ ఉంటారు వారు. వీరిద్దరు కాకుండా 3 బయట నుంచి కమిటీ వేసింది. ఆ కమిటీ వారు వచ్చి ఈ పార్లమెంటు, అసెంబ్లీలో ఈ కమిటీల్ని పూర్తి చేస్తారు. ఈ విధంగా ఇవి పండగ లోపల ఈ కమిటీని పూర్తి చేయడం, అలానే పోలింగ్ బూత్ స్థాయిలో డిజిటల్ వాల్ రైటింగ్ని కూడా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పతాకాన్ని ఆవిష్కరించాలి. ఇందులో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసినటువంటి నిధులు వినియోగంలో ఇద్దరూ విఫలమయ్యారని, గ్రామ స్థాయి దాకా ఏ విధంగా మేము నిధులు ఇస్తున్నాం అనే అంశాలని ఆల్రెడీ రాష్ట్ర పార్టీ ఐడెంటిఫై చేసింది. ఆ నిధులతో ప్రతి గ్రామంలో కూడా ఒక ఫ్లెక్స్ వేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఈ విధంగా రాష్ట్రంలో పార్టీ ముందుకు తీసుకువెళ్ళాలనేది గత 2 రోజులు విజయవాడలో జరిగినటువంటి పార్టీ యొక్క సమావేశాల యొక్క ఉద్దేశాలను మీకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, నాడు నేడులో పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారని మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక 37వ డివిజన్ కంటిపూడి రామారావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 85 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, స్థానిక వైసీపీ నాయకుడు బాలాజీరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇసుకపల్లి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జగన్మోహన్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. ఈ ట్యాబ్ల ద్వారా విద్యాబోధన సులభంగా జరిగేలా చేయడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ని మించిపోయేలా తయారు చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఓన్లీ మెయిన్ విద్య, చదువు మీద, విద్య మీద పెట్టారు ఎక్కువ కాన్షియస్. కనుక మీరందరూ చదువుకుంటే మీకు రేపు మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఒక రూపాయి కట్టుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు ఆ సోషల్ ఒకప్పుడు ఆ రూపాయి డబ్బులు లేక చాలా మంది చదువుకోలేకపోయారు. కానీ ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతి రూపాయి కూడా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. స్కూల్స్ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. కనుక మీరు అందరూ బాగా చదవండి. ముఖ్యంగా పేరెంట్స్కి ఏంటంటే మీ పిల్లల్ని అంటే ఇప్పుడు 8th క్లాస్ నుంచే మెయిన్ పిల్లల్ని కాపాడుకున్న వయసు పిల్లలు మీరందరూ కూడా.
జాగ్రత్తగా మీరు కంట కనిపెట్టుకుని ఉంటే అది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా మాస్టర్ గారు చెప్పినట్టు హెడ్ మాస్టర్ గారికి ఇప్పుడు 10 రోజులకోసారి ఎప్పుడో వచ్చి మా అబ్బాయి ఏం చేస్తున్నాను చేశాను సరదా ఇలాగే వెళ్తా ఒకసారి అలా వచ్చి పేరెంట్స్ మీటింగ్ రావట్లేదు, మామూలుగా వచ్చి సరదా హెడ్ మాస్టర్ గారికి వెళ్ళచ్చు. హెడ్ మాస్టర్ గారు ఏంటంటే ఆయన నేను కార్పొరేట్ చేసిన తెలుసు, కమిషనర్ గారు అసిస్టెంట్ కింద ఉండేవారు, లేదా మేయర్ అసిస్టెంట్ కింద ఉండేవారు. అందుండి ఈ రోజు మళ్ళీ ఆయన ఎడ్యుకేషన్ బిల్ వెనక్కి వచ్చి మళ్ళీ నేను ఎడ్యుకేషన్ బిల్లు ఉంటానని నిజంగా మా స్కూల్ రావడం కూడా చాలా అదృష్టం. ఇలాంటి వ్యక్తి హెడ్ మాస్టర్ ఉండడం వల్ల కూడా మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తు బాగుంటుంది. కనుక మీరందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి వస్తే ప్రైవేట్ స్కూల్ కూడా బీటౌట్ కింద తయారు చేసే విధంగా తెలియజేస్తూ సంప్రదిస్తాం. ఆయన ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రైవేట్ విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ విద్యా సంస్థలు చాలా చాలా బాగుండాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే కొంచెం చిన్న ఫ్యామిలీస్ నుంచి అయితే వస్తుంటారు, వాళ్ళు కూడా నాణ్యమైన చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి ట్యాబ్స్ కానీ ఇటువంటి ఇస్తున్నారు. అవి మీరు శ్రద్ధగా వినియోగించుకోవాలి. హెడ్ మాస్టర్ గారు దాంట్లో చాలా విషయాలు చెప్పారు. ఆ ట్యాబ్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ఆ విషయంలో తల్లిదండ్రులు కూడా కీలక బాధ్యత. ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు కానీ మీ పిల్లలు ఎలాగా చదువుకుంటున్నారో ఏంటి అనేది తెలుసుకోవడం మీ బాధ్యత తల్లిదండ్రులు. మీరు ఆ మీటింగ్కి రాకుండా ఉండడం అలాంటి మటుకు చేయదు తప్పనిసరిగా. అందరికీ కూడా చెప్తున్నాను. హెడ్ మాస్టర్ గారు కూడా చాలా రిక్వెస్ట్గా చెప్తున్నారు. ఆయన రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ఛార్జిగా నియమితులైన రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. హుకుంపేట పీఎస్ఎస్ అధ్యక్షులు బొప్పన సుబ్బారావు, జిల్లా వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శి పడాల వీర రాఘవరెడ్డి, సిరసుపల్లి శంకర్రావు, రూరల్ మండలం మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఇబ్రహీం బాషా, రూరల్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చీరారాజు, ఎస్ఎస్ఎల్ రూరల్ మండల అధ్యక్షులు సుందరపల్లి ప్రేమ్ కుమార్, ఏలూరు లోకేష్, వైసీపీ నాయకులు సంతోష్ కుమార్, హుకుంపేట సొసైటీ సీఈఓ బొడ్డేడ రాంబాబు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. మంత్రికి సాయిబాబా విగ్రహాన్ని అందజేసి రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని మంత్రి కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ను గద్దెదించేందుకు దళితులు సిద్ధం, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వెల్లడి. మరపురాని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సభలో తానేటి వెళ్తారు. ఏకేసీ డిగ్రీ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ఆటపాటలతో సందడి చేసి విద్యార్థులు 14,651 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు, బటన్ నొక్కి ఖాతాలకు జమ చేసిన సీఎం జగన్. సచివాలయ వ్యవస్థ సీఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక, రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.